హలో జీ చెప్పండి. మౌనిక గారా? అవునండి. నమస్తే మేడం. జీ నమస్తే. మేడం, మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోక్యూస్ గురించి మీరు ఏం మాట్లాడట్లేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, మీకు నెంబర్ ఎవరు ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి అని. ఎవరితోటి? మీది హూ ఆర్ యూ? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండు? పోలీసులు. మీరు ఏ పోలీస్ చెప్పిండు మీకు? అది ఎక్కడ కేసు అక్కడ న్యూస్ విన్నాక చూశాక అది క్లియర్గా తెలుస్తున్నప్పుడు మీరు గలం ఎత్తకుండా అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా మీరు రోడ్డుకి ఎంత అలావి చేస్తారండి? అటువంటిది మీ పార్టీ వ్యక్తనా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీలాంటి వాళ్ళు అలా మౌనంగా ఉండొచ్చండి? మీ మీరు ఏం చేస్తారండి? నేనేం చేస్తానో పక్కన పెట్టండి. నేను అడిగింది ఒక అన్యాయం జరిగింది, అమ్మాయికి న్యాయం చేయగలని అడుగుతున్నాను. మీరు ఎవరండి? నా పేరు అనిత అండి. మీ పరిచయం ఏంటి? మీ ప్రొఫైల్ ఏంటి? ఏమన్నా మీడియా అయితే ఇంటర్వ్యూకి రండి. నేను మీడియా కాదండి మేడం, నేను మీడియా మాత్రం కాదు. అట్లయితే ఎవరైనా జర్నలిస్ట్ ని పంపించండి, ఇంటర్వ్యూ ఇస్తాం. అంతేగాని మీరు ప్రజలకు ఏం చెప్పరన్నమాట అయితే. అదే కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రజలకే వెళ్తుంది కదా. నేను ఒక ప్రజలు ఒక మనిషిని కదండి, నేను పర్సనల్గా అడుగుతున్నాను, దానికోసం ఏముంది చెప్పడానికి? పర్లేదు, ఇంటర్వ్యూకి ఎవరినైనా పంపించండి, ఆ విషయంగా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి. ఇంటర్వ్యూ ఇస్తే అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం రోడ్డు ఎక్కాలి, అంతేనా మీ లైనప్? మీకు అట్లా అర్థమైతే నేనేం చేయాలి దానికి? అర్థమైతే ఏంటి మేడం? మీరు ఊహించుకోవడం ఏంటి? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? ఒకరితో ఏమైనా చెప్పారా? చేశారా? గలం ఎత్తలేదు. మీ గలం ఎలాంటిది? అటువంటి మీరు సైలెంట్గా ఉంటే ఎలా మేడం? బల్లి ఆద్యో డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది. మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతేనా? మాట్లాడే హలో, అరవింద్ గారా? హలో, ఎవరండి? నమస్తే అండి, నా పేరు అనిత. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు అసలు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అంటే అన్యాయం జరిగిన చోట మీరు అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? మేము ఖండించాల్సిన చోట ఖండిస్తామండి, ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఇప్పుడు ఎవరు అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాదు. నేను లోకల్ హైదరాబాద్ లో అంటే 1,000,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఒక ఉద్యోగిని, ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ నగర్. ఏ కంపెనీ ఉంటుంది? రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల మనిషి అండి. ఒక ప్రజల్లో నేను ఒక వ్యక్తిగా మనిషిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. ఖండించలేదా మీకు ఎట్లా తెలుసు మేడం? అరే నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎక్కడ మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా మేము మహిళల పట్ల ఉంటాం. మీకుందండి, అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను చెప్పట్లేదు సార్. బాధ్యత ఎక్కడ మేము జరిగిన తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి పని. హలో, రాకేష్ రెడ్డి గారా?
అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి మన బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేసు కోసం మీదేంటండి మీ వివరణ? పరిచయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేసులో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్లో చెప్పాం కదండి. డిబేట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్లో ఏర్పడుతుంది. అవును. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణ చర్య ఉండదండి ఆయనకి? అది అంత పెద్ద నాయకుని కాదు పార్టీ నాయకుడు కాదండి, మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు మాట్లాడచ్చు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను రఘునందరావు ఫోన్ చేస్తే ఆయన కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు, అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? మీరు? నేను ఒక సిటిజన్ అండి. నాకు నా తోటి మహిళకి ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు కేంద్రంలో బలంగా ఉన్నారు సార్ కాదండి మరి? అవునండి. ఎవరి కూతురైనా ఒకటి, మీ కూతురైనా నా కూతురైనా బాధాకరం ఆ విషయం. అవును. దానివల్ల అది దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొన్ని ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే. దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు న్యాయం జరిపిస్తారు, అంతేనా? అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరివర్తన చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ ఇప్పుడు కొన్ని ఒక్కరు కూడా రఘునందరావు గారు ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి? అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా, లేకపోతే ఈ పార్టీకి వచ్చినప్పుడే కాంట్రవర్సీ ఎందుకు అవుతుందండి? ఒక వ్యక్తి ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, నిజమైన మనిషి అండి. నిజంగా ఆయన ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం భయం ఏంటి? అంటే ఏమైనా అధికారాలు పోతేలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటండి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకోతే పార్టీ అంటే టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. అంటే బీజేపీ ఉంది కూడా కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తారు. రెండోది ఈ జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే, అది నిజమే. నమస్తే అండి, శ్రీవాణి గారా? అవునండి. నమస్తే మేడం. హలో, నా పేరు అనిత మేడం. ఓకే. బండి సంజయ్ గారు అబ్బాయి ఫోక్స్ కేసు కోసం మీరేం గలమెత్తట్లేదు ఏంటండి? దేని గురించి అండి? బండి సంజయ్ గారు అబ్బాయి ఫోక్స్ కేసులో ఇరుక్కున్నారు కదా, తప్పు చేశారు కదా, మరి తప్పు చేశారని కన్ఫర్మేషన్ రాలేదు కదండి ఇంకా. మేడం, ఎదుటి వాళ్ళు చేశారు అని తెలియగానే మీరు రోడ్డుకి హడావుడి చేస్తారు కదా. ఇప్పుడు మీరు కాంట్రవర్సీ కోసం నాకు ఫోన్ చేశారా, ఏమైనా సమస్య చెప్పడానికి ఫోన్ చేశారా? మీరు గలం ఎత్తట్లేదు, బాధ కలిగి చేశానండి. లేదు, ఒకవేళ మీరు నిజంగా బాధ కలిగి ఉంటే మీరు ఒకటి ఆలోచించండి. మనం ఏదో పొలిటికల్ గా మాట్లాడతాం కానీ